హాయ్ ఎవ్రీవన్. నిన్నటి వరకు కూడా ఏపీ ట్రాన్స్కో డిస్కమ్స్లో రిక్రూట్ చేసుకోమని చెప్పేసి మనకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏపీ జెన్కోలో కూడా రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినట్టు మనకి వాట్సాప్ న్యూస్లో సర్కిల్ అవుతుంది, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో. సో ట్రాన్స్కో డిస్కమ్తో పాటు జెన్కోలో కూడా పోస్టులు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకపోతే అది జాబ్ క్యాలెండర్లో పెడతారని కొందరు, లేదు అని కొందరు అంటున్నారు. ఒకవేళ జాబ్ క్యాలెండర్లో పెట్టేటట్టయితే 1-2 మంత్స్ లేట్ అవుతుంది నోటిఫికేషను. జాబ్ క్యాలెండర్లో పెట్టకపోతే ఇమీడియట్గా వితిన్ 2 వీక్స్లో నోటిఫికేషన్ పడవచ్చు. ఒకవేళ జాబ్ క్యాలెండర్లో పెట్టినా కూడా 2 మంత్స్ అన్నా కూడా అది టైం సరిపోదు. సో మీరు త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. ఇకపోతే నాకు లాస్ట్ వీడియోలో చాలామంది నన్ను కోచింగ్ సంబంధించి మంచి ఇన్స్టిట్యూట్ రిఫర్ చేయమని చెప్పి అడిగారు. కోచింగ్కి నేను చెప్పాను, ఏఎస్ మేడీస్ అని 2 ప్రెస్టీజియస్ 2 టాప్ 2 ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసుకున్న కోచింగ్ తీసుకుని గేట్ కానీ ఐఏఎస్ కానీ తీసుకున్న వాళ్ళైతే వెల్ అండ్ గుడ్, దే కెన్ ప్రొసీడ్ విత్ దర్ ప్రిపరేషన్. ఇంకా వాళ్ళకి ఏ కోచింగ్ అవసరం లేదో ఆ మెటీరియల్స్తో వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పుడు వరకు కోచింగ్ తీసుకోకుండా ఇప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకోబోయే కోచింగ్ ఓన్లీ ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్స్, జెన్కో వీటిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. కానీ ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఆ లెవెల్ సరిపోదు, గేట్ ఐఏఎస్ తీసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం 2019లో రిక్రూట్ అయిన వాళ్ళు కూడా మెజారిటీ స్టూడెంట్స్ గేట్ ర్యాంకర్స్ ఆర్ గేట్ ప్రిపరేషన్లో ఉన్నోళ్ళు ఆల్రెడీ గేట్ కోచింగ్ తీసుకొని బయటకు వచ్చి ఇమీడియట్గా నోటిఫికేషన్ పడడంతో ఆ ప్రిపరేషన్ని అక్కడ సక్సెస్ అయినా అవ్వకపోయినా కానీ ఆ ప్రిపరేషన్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నారు మెజారిటీ స్టూడెంట్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ ఏపీ ట్రాన్స్కో, జెన్కో అని ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ వాటి వరకు తీసుకుంటే ఈ 2 మంత్స్ 3 మంత్స్లో మీ క్లాసులు విని చేయడానికి సరిపోతుంది. ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోద్దా లేదనేది కూడా చెప్పలేము. వాళ్ళు నోట్స్ డిక్టేట్ చేస్తూ ఉంటారు, మీరు రాసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు క్లాస్ సాయంత్రంగా అవుతుంది, ఎప్పుడు మీరు రివిజన్ చేస్తారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే తీసుకోవాలి, గేట్ తీసుకుంటే బెటర్. కానీ ఇప్పుడు ఈ టైంలో గేట్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇచ్చినా కానీ మీకు టైం సరిపోదు. సో దీనికి నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నోట్స్ ఏంటి, గేట్ నోట్స్. ఇది టాప్ 2 ఇన్స్టిట్యూట్లోంచి క్లాస్ రూమ్లో చెప్తారు కదా, ఆ నోట్స్ జిరాక్స్ అనమాట. ఇప్పుడు ఈ నోట్స్ పట్టుకొని మనం ఇదేంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ టాపిక్ అనమాట. ఇందులో బేసిక్స్ అనమాట. ఇది పట్టుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనము చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ డీప్గా రీసెర్చ్ చేయొద్దు. రీసెర్చ్ చేసుకుంటూ సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్తే మనం సైంటిస్ట్ అవుతాం కానీ జాబ్ కొట్టలేము. ఓకేనా? మీరు చూసుంటారు, ఇప్పుడు కోచింగ్ తీసుకుంటారు 100 మంది, వేలలో కోచింగ్ తీసుకుంటారు, అందరికీ జాబులు రావు, కొందరిగా వస్తాయి. ఎందుకంటే అందరూ హార్డ్ వర్క్ చేసినప్పటికీ స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఏది కావాలో ఎగ్జామ్ యొక్క డిమాండ్ ఏంటి, ఇప్పుడు మన ఏపీ ట్రాన్స్కోడ్ ఏం అడుగుతాడు ఎగ్జామ్లో, దాన్ని బేస్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్టు డెప్త్గా వెళ్తే మనకి అంటే సబ్జెక్టు చదవద్దని నా కాదు, ఎక్కువ డీప్గా రీసెర్చ్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది కానీ మనకి మార్క్స్ రావు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన సిస్టమ్ ఏంటి, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాడికే జాబ్. ఓకేనా? ఎవరికి సబ్జెక్ట్ ఉందని కాదు, ఒకసారి తక్కువ మార్కులు ఉన్నవాడికి ఎక్కువ సబ్జెక్ట్ ఉండొచ్చు, బట్ సబ్జెక్ట్ తక్కువ ఉన్నవాడికి ఎక్కువ మార్కులు రావచ్చు. సో ఫైనల్గా ఎవడు సక్సెస్ అయ్యాడంటే ఏం చెప్తారు, ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాడికి సబ్జెక్ట్ లేకపోయి ఉండొచ్చు, బట్ స్మార్ట్గా వాడు ప్రిపేర్ అయ్యాడు కాబట్టి వాడు కొట్టాడు అంతే. ఓకేనా? ఇప్పుడు ఇది మనకు సిలబస్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉంది కదా, అందులో లెక్చర్ 1 ఏంటంటే మామూలుగా బేసిక్ అనమాట. సో కొంచెం చూద్దాం ఇది. ఓకే, ఇప్పుడు బేసికల్గా కరెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఇంట్లో వైర్లో ఫ్లో అవుతుంది కదా కరెంటు, ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలక్ట్రాన్ ఫ్లో అవడమే కరెంటు, కాకపోతే ఆపోజిట్ డైరెక్షను. కన్వెన్షనల్ ఇప్పుడు మనకి ప్లస్ సింబల్ నుంచి ఇది చూడండి, ఇది పాజిటివ్ టెర్మినల్ కదా క్లోజర్ సర్క్యూట్లో. కరెంట్ని మనం కన్వెన్షనల్ కరెంట్ని ఇలా అనుకుంటాం, ఇలా అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. పాజిటివ్ ఇలా వచ్చి పాజిటివ్కి రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. ఓకే,
దానికి ఆపోజిట్లో ఉన్నది కరెంటు మనం అలా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్కి ఒక వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఛార్జ్ అంటారు. దాని ఛార్జ్ వాల్యూ -1.6 × 10⁻⁻19 కూలంబ్స్ అనమాట. ఓకే, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంటు. ఇంకో డెఫినేషన్ ఇంకోలా ఎలా చెప్తామంటే టైమ్ రేట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కరెంట్ అనమాట. సో I = dφ/dt. ఫై అంటే ఛార్జు బై టైము, టైమ్ రేట్ ఆఫ్ ఛార్జ్ dφ/dt, దాన్ని కరెంట్ అంటారు. ఫై అంటే ఏంటి, ఛార్జ్ కదా, ఛార్జ్ అంటే కులుమ్స్ యూనిట్, టీ అంటే సెకండ్స్. సో కులుమ్స్ పర్ సెకండ్ ఆర్ యాంపియర్స్. కరెంట్ అనగానే చాలామంది యాంపియర్స్ అనుకుంటారు యూనిట్, దానికి ఇంకో రకంగా చెప్పాలంటే కూలంబ్స్ పర్ సెకండ్ కూడా అనొచ్చు. సో మీకు ఎప్పుడైనా యూనిట్ ఆఫ్ కరెంట్ అని అడిగితే C/S అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ యూజింగ్ కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ KVL అండ్ KCL ఈక్వేషన్స్ ఆర్ డెవలప్డ్. ఓకే, KVL KCL అని ఉంటాయి, కిచ్ ఆఫ్ వోల్టేజ్లా, కిచ్ ఆఫ్ కరెంట్లా, అది మనం తర్వాత వస్తే కనుక డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ టు మూవ్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. అవును, ఇప్పుడు ఎలక్ట్రాన్ మూవ్ అయింది, ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది, దానికి అది మూవ్ అవుతుంది కదా, దానికి ఒక డైరెక్షన్లో మూవ్ అవడానికి దానికి ఒక ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్నే ప్రొవైడ్ చేసేది ఎవరు, EMF. ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ ప్రొవైడ్ బై EMF అంటారనమాట. అండ్ ఇట్ ఈస్ గివెన్ బై V = dW/dφ. dW అంటే ఎనర్జీ బై dφ అంటే ఛార్జ్. సో ఆ ఛార్జ్ని మూవ్ చేయడానికి నువ్వు ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నావు అనేదే ఈ EMF అనమాట. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని కదలడానికి నువ్వు ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నావు, ఫోర్స్ కావాలి కదా, అది అంటే మీకు అర్థం వలన అలా చెప్తున్నాను. EMF ఈజ్ dW/dφ. జౌల్, W అంటే ఎనర్జీ, ఆ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఛార్జ్ మూవ్ అవడానికి, బై ఛార్జ్. సో జౌల్స్ పర్ కూలంబ్స్ ఆర్ వోల్ట్స్. సో వోల్టేజ్ అంటే యూనిట్స్, వోల్ట్స్ ఒకటే కాదు, జౌల్స్ పర్ కూలంబ్స్ అని కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ టైమ్ రేట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్. ఈ ఎనర్జీ ఉంది కదా, dW/dt. ఇప్పుడు dW/dφ అంటే వోల్ట్స్ అనుకున్నాం, అదే dW/dt ఆ ఎనర్జీని ఎంత టైంలో చేసామనే దాన్ని పవర్ అంటాము. ఇప్పుడు మనం ఒక వస్తువుని పుష్ చేస్తాము, ఇప్పుడు దాన్ని ఒక 1 మీటర్ జరపాలంటే నువ్వు ఒక 1 సెకండ్ పుష్ చేస్తావు అనుకో. అదే దాన్ని 2 మీటర్స్ జరపాలి అనుకుంటే ఇంకా తక్కువ టైంలో ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తావు తక్కువ టైంలో. సో విత్ రెస్పెక్ట్ టు టైం దాన్నే పవర్ అంటారు. పవర్ అంటే యూనిట్స్ వాట్స్ ఆర్ ఈ dW/dt అన్నాం కదా, అంటే జౌల్స్ పర్ సెకండ్. ఈ dW/dtని మనం ఇంకోలా అడ్జస్ట్ చేయొచ్చు. కింద dφ పెట్టి ఈ పక్కన మళ్ళీ dφ పెట్టి చూడండి. ఇక్కడ dφ అడ్జస్ట్ చేసాం కదా, dW/dtని dφ అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు dW/dt ఈ ఫస్ట్ ఇది ఉంది కదా, dW/dφ దీన్ని ఏమంటాం, వోల్టేజ్ అంటాం. ఇగో V. అలాగే dφ/dt అంటే కరెంటు. ఈ పైన ఇక్కడ చూసాం కదా, dφ/dt కరెంటు. సో పవర్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ ఇంటూ I, V ఇంటూ I. దీన్ని వాట్స్ అనొచ్చు లేదా జౌల్స్ పర్ సెకండ్ అనొచ్చు. ఇది రెండు రకాలుగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఈ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, ఇది వోల్టేజ్ సోర్సు, కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి కరెంట్ ఎంటర్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడు కూడా అబ్జర్వింగ్గా డెలివరింగ్గా పవర్ అనేటప్పుడు రిఫరెన్స్ పాజిటివ్ టెర్మినల్ తీసుకోండి. పాజిటివ్ టెర్మినల్కి కరెంట్ వస్తుంది, ఇన్కమింగ్ వస్తుంది, అంటే డ్రా చేసుకుంటున్నాం మనం, దాన్ని అబ్జర్వింగ్ అంటారు, అబ్జర్వింగ్ పవర్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది. సో పాజిటివ్ టెర్మినల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అంటే డెలివరీ అవుతుంది. సో దీన్ని డెలివరింగ్ ఆఫ్ పవర్ అంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ బయటికి వెళ్తుంది. సో దీన్ని కూడా డెలివరింగ్ పవర్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి కరెంటు ఇలా ఉంది డైరెక్షన్, అంటే ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో ఇది అబ్జర్వింగ్ పవర్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఈ కేసులో కూడా అంతే, పాజిటివ్ టెర్మినల్ నుంచి బయటికి వెళ్తుంది కరెంటు. సో డెలివరింగ్. ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి ఇన్కమింగ్ వస్తుంది. సో అబ్జర్వింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, వెన్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు పాజిటివ్ టెర్మినల్ ఎలిమెంట్ ఈజ్ అబ్జర్వింగ్ ది పవర్. ఆ ఎలిమెంట్ పవర్ని అబ్జర్వ్ చేసుకుంది అంటాం. అదే వెన్ కరెంట్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ ఎలిమెంట్ ఈజ్ డెలివరింగ్ ది పవర్ అంటాం. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు ఫైండ్ పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సర్క్యూట్ వెన్ V0 ఈజ్ ఈక్వల్ టు 125 అన్నాడు. V0 ఏది, ఇది
ఇది V0 అంటే ఈ V0 ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఉన్నది V0 అన్నాడు. ఈ V0 ప్యారలల్ ఉంది చూడు, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్, దీనికి మధ్యలో అదే V0, దీనికి మధ్యలో కూడా అదే V0. ఎందుకంటే ఇక్కడ మధ్యలో డ్రాప్ ఏం లేదు, వోల్టేజ్ డ్రాప్ లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏమడిగాడు మనల్ని, ఫైండ్ పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సర్క్యూట్ వెన్ V0 = 125. పవర్ డెవలప్డ్ అన్నాడు. పవర్ డెవలప్డ్ అంటే ఇప్పుడు ఇందులో కొన్ని అబ్జర్వింగ్ పవర్స్ ఉన్నాయి, కొన్ని డెలివరింగ్ పవర్స్ ఉన్నాయి. పవర్ డెవలప్డ్ ఈక్వల్ టు ఎయిదర్ పవర్ అబ్జర్వింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి లేదా డెలివరింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. 3 ఈక్వల్ అనమాట. పవర్ డెవలప్డ్ ఈక్వల్ టు పవర్ అబ్జర్వ్డ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్. సో ఎయిదర్ అబ్జర్వ్డ్ ఆర్ డెలివర్డ్ ఏదో ఒకటి మనం ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు KVL తెలిసే ఉంటుంది. తెలియకపోతే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా KVL ఇప్పుడే చెప్పేద్దాం ఉండండి. KVL అంటే ఏం లేదు, కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్తుందంటే సమ్ ఆఫ్ ఆల్జిబ్రిక్ వోల్టేజెస్ ఇన్ సర్క్యూట్ లూప్లో దాని వోల్టేజ్ 0. ఇప్పుడు ఈ లూప్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి +50 ఉంది. ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఇలా వెళ్ళండి, అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీకు ఏమొస్తుంది, +50 వస్తుంది. తర్వాత -V1, +50 -V1 ఇటు వచ్చేసరికి +75. ఒక నిమిషం, +50 -V1 +75 +50 ఎంతైంది? ఇది ఇక్కడ VAB అని తీసుకున్నాడు. ఓకే, 1 సెకండ్. ఇలాగ చేయొచ్చు, లేదా మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక లూపే. సో +50 -V1 తర్వాత మీరు ఇలా వచ్చేసి ఇక్కడ V0 +V0. అప్పుడు ఏమవుతుంది, V0ని VAB అనుకున్నాడులేండి. సో VAB ఈజ్ 125 volts కదా. 125 = V1 - 50 ఈ ఈక్వేషన్ వచ్చింది ఆ KVL అప్లై చేస్తే. సో దాని నుంచి V1 = 175 వచ్చింది. మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమడుతున్నాడు, పవర్ డెవలప్డ్ ఇన్ ఏ సర్క్యూట్ వెన్ V0 = 125 అన్నాడు కదా. 125 ఎక్కడ ఉంది, V0. పవర్ డెవలప్డ్ అంటే మనం ఏం తీసుకుందామంటే ఇప్పుడు ఇది ఉంది కదా, కరెంట్ సోర్సు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, అంటే ప్లస్ నుంచి బయటకు వెళ్తుంది. సో మనం ఏం చేద్దాం, డెలివరీ పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ ఎలిమెంట్ ఈ 5ix ఏదైతే ఉందో, 5ix ఏదైతే ఉందో దాన్ని డెలివరీ ఎంత అని చూద్దాం. 5ix. ఓకే, ఇక్కడ Ix 10 ఇచ్చాడు చూడండి. ఇక్కడేమో 60 వెళ్ళిపోతుంది ఇలాగ బయటికి. మీకు ఇంకోటి KCL అని ఉంది. KCL అంటే ఏంటి, కిర్చాఫ్ కరెంట్లో ఏం చెప్తుందంటే కరెంట్స్ ఎంటరింగ్ ఏ నోడ్ అంటే ఈ డాట్ అనమాట. ఇక్కడ ఈ C దగ్గర అనే పాయింట్, సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ నోడ్స్. సో ఇక్కడేమో 10 ఎంటర్ అవుతుంది, ఇక్కడేమో 60 లీవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చి ఉండాలి, ఇటు నుంచి 10 వచ్చింది, ఇటు నుంచి ఎంత వస్తే ఇక్కడ 60 వెళ్ళిద్ది, అంటే ఇది 50 అవ్వాలి. ఓకే, 50 అవ్వాలంటే ఇక్కడ 5x ఉంది కదా, 5x is 50 అయింది. లేదా ఇంకోలాగా ఇక్కడ Ix ఇంకోలా చెప్పాలి అంటే 50 ఎలా వస్తుంది, ఈ Ix is 10 amps అన్నాడు కదా, ఇక్కడ 5ix ఉంది అంటే 5 × 10 50. ఇలా కూడా సింపుల్ కూడా వస్తుంది. సో ఈ 5x పవర్ డెవలప్డ్ ఎంత అంటే V0 × 5ix. V0 ఎంత 125 ఇచ్చాడు ఆల్రెడీ, 125 × 50. సో 6250 watts పవర్ డెలివర్డ్ బై 5ix ఎలిమెంట్. అలాగే P10 ఇంకో డెలివరీ చేసేది ఏదంటే ఇందులో ఇది ఇక్కడ చూడండి, కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అవుతుంది అంటే డెలివరీ. సో 10 ఆంపియర్ సోర్స్ కూడా డెలివరీ చేస్తుంది. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, V1 × 175. V1 ఎంత, V1 × కరెంటు, V × I. V1 ఎంత 175 క్యాలిక్యులేట్ చేస్తాం కదా, × 10 1750. ఈ రెండు మాత్రమే పవర్ డెలివరీ చేస్తున్నాయి. మిగతా అన్ని పవర్ అబ్జర్వ్ చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి 10 ఆంపియర్స్ ఇలా వెళ్తుంది కాబట్టి ఈ 50 volt సోర్సెస్కి కరెంటు పాజిటివ్కి ఎంటర్ అవుతుంది. సో అది అబ్జర్వింగ్ పవర్. అలాగే దీనికి పాజిటివ్కి ఎంటర్ అవుతుంది కరెంటు. సో ఇది అబ్జర్వింగ్ పవర్, ఇది కూడా అబ్జర్వింగ్ పవరే. మనం ఏదైనా అబ్జర్వింగ్ క్యాలిక్యులేట్ చేయాలి లేదా డెలివరీ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఈ రెండు మాత్రమే డెలివరీ కాబట్టి ఈ రెండింటిని టోటల్ చేస్తే 8000 వచ్చింది. మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఓన్లీ అబ్జర్వింగ్ పవర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏది, ఈ 75 × 60, అలాగే ఈ 50 volts × IY. ఈ IY ఎంత అంటే ఇదిగో 60 ఇక్కడ ఉంది కదా, అదే IY. ఈ రెండు ప్లస్ ఈ 50 దగ్గర 50 × 10 amps. ఈ మూడు టోటల్ చేసినా కూడా మీకు 8000 వస్తుంది. లేదా
ఈ రెండు ఇది ఒకటి ఈ రెండు టోటల్ చేసినా కూడా 50 వస్తుంది. ఓవరాల్గా టోటల్ పవర్ డెవలప్డ్ అంటే ఏదర్ పవర్ అబ్జర్వ్డ్ ఆర్ ఏదర్ పవర్ డెలివర్డ్. ఓకే, ఈ ప్రాబ్లం మీకు చెప్పడానికి ఇంత టైం పట్టింది, బట్ యాక్చువల్లీ మనం బై ప్రాక్టీస్ ఏంటంటే ఫాస్ట్గా సర్క్యూట్ అలా చూసి అలా చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇది మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్పాను. ఒక్కోసారి పేపర్ టఫ్గా ఇద్దామంటే ఈ ప్రాబ్లం ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్, లీనియర్, నాన్ లీనియర్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట ఎలిమెంట్స్ అనేవి. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే వెన్ ద ఎలిమెంట్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, దాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అంటారు. ఒక ఎలిమెంటు ఎనర్జీని ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ అయితే దాన్ని యాక్టివ్ ఎలిమెంట్ అంటారు. ఓకేనా, ఆర్ లేదా వెన్ ద ఎలిమెంట్ ఈజ్ హ్యావింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ దెన్ ద ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ ఎలిమెంట్. ఎయిదర్ అది క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ ఆర్ యాంప్లిఫైయింగ్, ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ ఉండాలి దాంట్లో. ఓకేనా, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కట్ అయింది వోల్టేజ్. యాక్చువల్లీ ఇది వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ అండ్ ట్రాన్సిస్టర్. ఇవి యాక్టివ్ ఎలిమెంట్స్ అనమాట. ఎందుకంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఏమో దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ. వోల్టేజ్ సోర్స్ అంటే ఏంటి, వోల్టేజ్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. కరెంట్ సోర్స్ అంటే ఏంటి, ఎనర్జీ ఇస్తుంది, కరెంట్ని ఇస్తుంది. అలాగా ఇంకో డెఫినేషన్ ఏంటి, హ్యావింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. ట్రాన్సిస్టర్కి యాంప్లిఫికేషన్ ప్రాపర్టీ ఉంది. సో అదనమాట. ఇంకోటి ఇది చూడండి, క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్ యాక్టివ్, ప్యాసివ్ వచ్చేసరికి మనకి రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టెన్స్. ఇందులో మళ్ళీ లీనియర్ రెసిస్టర్, నాన్ లీనియర్ రెసిస్టర్, లీనియర్ కెపాసిటర్, నాన్ లీనియర్ కెపాసిటర్, లీనియర్ ఇండక్టర్, నాన్ లీనియర్ ఇండక్టర్. అంటే ఇందులో ప్యాసివ్ వచ్చిన తర్వాత మళ్ళీ లీనియరా, నాన్ లీనియరా అనే క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ వచ్చేసరికి ఇండిపెండెంటా, డిపెండెంటా. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఇండిపెండెంట్గా ఇస్తుందా, డిపెండెంట్ అయ్యి ఇస్తుందా? ఇండిపెండెంట్ అయ్యి ఇచ్చేది ఐడియల్ అవ్వచ్చు, ప్రాక్టికల్ సోర్స్ అవ్వచ్చు. ఐడియల్ సోర్స్లో ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ ఇప్పుడు డిపెండెంట్ సోర్సెస్ అంటే ఇప్పుడు మనకి రెండు ఉన్నాయండి, వోల్టేజ్, కరెంటు. టూ టర్మ్స్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అనమాట. వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్సు, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. రెండు వోల్టేజ్ సోర్సులు, ఒకటి వోల్టేజ్ కంట్రోల్డ్, ఒకటి కరెంట్ కంట్రోల్డ్. అలాగే కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. రెండు కరెంట్ సోర్సులు, ఒకటి కరెంట్ కంట్రోల్డ్, ఒకటి వోల్టేజ్ కంట్రోల్డ్, అలా అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంది వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్నేమో ఇండిపెండెంట్ సోర్సెస్ అంటాము. ట్రాన్సిస్టర్, ఆప్ యాంప్ అంటే ఆపరేషన్ యాంప్లిఫైర్ ఏమో డిపెండెంట్ అనమాట. అవి వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, డ్యూరింగ్ డిశ్చార్జింగ్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్ కెన్ డెలివర్ ఎనర్జీ ఇండిపెండెంట్లీ ఫర్ ఎ షార్ట్ టైమ్ అండ్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్. ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకున్నాం, ఏమైనా సప్లై ఎనర్జీ ఇస్తే కనుక అది యాక్టివ్ అనుకున్నాం కదా. అలా అయితే మరి ఇక్కడ RCLలో ఇవి మనం ప్యాసివ్ అని చెప్పాం కదా. మరి కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తుంది కదా ఎనర్జీని, ఇండక్టర్ కూడా డిశ్చార్జ్ చేస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అది టెంపరీ మాత్రమే. డిశ్చార్జ్ చేస్తాయి, తర్వాత కాసేపటికి డిశ్చార్జ్ 0 అయిపోతాయి. సో దాన్ని మనం యాక్టివ్గా ప్యాసివ్గానే తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి ప్యాసివ్ ఎలిమెంట్స్కి డెఫినేషన్ ఏంటి, వెన్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ ఎనర్జీ ఇండిపెండెంట్లీ దెన్ ద ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాసివ్ ఎలిమెంట్. ఏంటి, రెసిస్టర్, బల్బు, ట్రాన్స్ఫార్మర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ కూడా ప్యాసివే, ఎందుకంటే అదేమి పవర్ని స్టెప్ డౌన్ చేయదు. పవర్ కాన్స్టెంట్ ట్రాన్స్ఫార్మర్లో. వోల్టేజ్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేస్తుంది కానీ పవర్ని చేయదు అనమాట. దానికి ఎనర్జీ ఇస్తేనే అది పనిచేస్తుంది. ఇప్పుడు రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టర్. ఇట్ ఆల్వేస్ అపోజెస్ ది కరెంట్. బై డూయింగ్ సో ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు రెసిస్టర్ అంటే ఏదైనా ఒకటి జరిగేటప్పుడు దాన్ని ఫ్రిక్షన్ కానీ, ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కాళ్ళ కింద ఫ్రిక్షన్ ఉంటుంది, అదొక సమ్ అపోజిషన్, అలా అనమాట. ఏదైనా ఒక అపోజిషన్ ఉన్నదాన్ని దాన్ని రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఫ్రిక్షన్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో అలాగా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు పవర్ లాస్ కూడా ఉంటుంది ఎంతో కొంత. ఇప్పుడు మనం నడుస్తున్నాము, రెసిస్టెన్స్ లేకపోతే మనం ఇంకొంచెం ఎక్కువ దూరం వెళ్తాం, రెసిస్టెన్స్ ఉండడం వల్ల తక్కువ దూరం వెళ్తున్నాం ఫర్ ద సేమ్ ఎఫర్ట్స్, మనం పెట్టిన సేమ్ ఎనర్జీకి, సేమ్ పవర్కి. సో అక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ ఉండడం వల్ల కొంత పవర్ లాస్ అవుతుంది.
దాన్ని I²R లాసెస్ అంటారు. ఆ I² లాస్ కొంత టైం వరకు కంటిన్యూ అయితే దాన్ని హీట్ అంటారు. ఇప్పుడు ఒక మోటార్ ఉందనుకోండి, మనం వేసాం, ఒక 1/2 అవర్ మోటార్ రన్ అయింది, అదేమి హీట్ అవ్వదు. ఒక 2-3 అవర్స్ తర్వాత మోటార్ పెట్టుకొని చూడండి, హీట్ అయి ఉంటుంది బాడీ. ఎందుకంటే I²R ఫర్ ద కొంత టైం వరకు వెళ్ళేసరికి హీట్ జనరేట్ అయిందన్నమాట. సో ఇంటూ టైము యాడ్ అయ్యే కొద్దీ హీట్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని హీట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు I²RT అంటాం. పవర్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జస్ట్ I²R అంటాం. ఓకే, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడిగితే కనుక వాటిలో మీకు ఆ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు రెసిస్టెన్స్కి ఫార్ములా ρL/A. రెసిస్టెన్స్ అంటే ρL/A ఓమ్స్. ρL/A ఎందుకంటే రెసిస్టెన్స్ ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ రెసిస్టెన్స్ అనేది ఒక మెటీరియల్కి, ఒక ఎలిమెంట్కి లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది ఆ మెటీరియల్కి, ఆ ఎలిమెంట్కి. అలాగే దాని ఏరియా పెరిగే కొద్దీ దాని రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ పెట్టాం. ఇప్పుడు సో R ప్రపోర్షనల్ టు L/A, కాన్స్టెంట్ ఒకటి ఉండాలి కాబట్టి దీన్ని రో అంటాం అనమాట. రో అంటే రెసిస్టివిటీ. ఓకేనా, ఈ రెసిస్టివిటీకి యూనిట్స్ ఒక్క నిమిషం, ఓమ్ మీటర్ ఎలా వచ్చింది ఇక్కడ మీరు ఫార్ములాలు గుర్తుంచుకోవాలంటే ఏం లేదు. రోకి రెసిస్టివిటీకి యూనిట్ ఎలా వస్తుందంటే, ఇది R అనేది ఎలాగో ఓము, ఎల్ అంటే మీటరు, కింద ఏరియా అంటే మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మీటర్ మిగిలిద్ది. ఈ మీటర్ ఇటు R పక్కకి వెళ్ళింది అనుకో, అప్పుడు ρ = ఓమ్ మీటరు. అదనమాట, అలా వస్తుంది. యూనిట్స్ మీరు అలా తెచ్చుకోవాలి. నెక్స్ట్ సూపర్ కండక్టర్. ఈ రెసిస్టివిటీ అనేది కండక్టర్లో ఉంటుంది, సెమీ కండక్టర్స్కి ఉంటుంది, ఇన్సులేటర్స్కి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. సూపర్ కండక్టర్ అనేసరికి రెసిస్టివిటీ 0, అసలు ఏముండదు అనమాట రెసిస్టెన్స్. అలాగే ఈ రెసిస్టెన్స్కి ఇంకో ఫార్ములా కూడా ఉంది. RT = R0 × 1 + α0t. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరిగిద్ది. ఓకేనా, R0 అనేది 0 degrees దగ్గర. సపోజ్ 0 degrees కాకుండా టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అప్పుడు R0 × 1 + α0t. α0t అనేది టెంపరేచర్ కోఎఫిషియంట్ అనమాట. T అంటే టెంపరేచర్, దాన్ని బట్టి రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? మీకు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇలా బేసిక్ చిన్న ప్రాబ్లమ్స్ మీదే ఇస్తాడు. ట్రాన్స్కో అయినా కానీ మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వడం. ఇప్పుడు రెసిస్టెన్స్ ఏంటి, ఎల్కేమో అంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఏరియాకేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫార్ములా వచ్చేసరికి ρ × L/A. అలాగే టెంపరేచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట రెసిస్టెన్స్. ఈ టెంపరేచర్ రిలేటెడ్గా అయితే ఈ ఫార్ములా యూస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు ఓమ్స్ లా తెలుసు కదా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇదొక డెఫినేషన్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది ఎలిమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద కరెంట్ ఎలిమెంట్. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. V ప్రపోర్షనల్ టు I అంటాం, ఓమ్స్ లా అనగానే V = IR అంటాం. దానికి ఇంకోటి ఏంటంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే చూడండి, కరెంట్ డెన్సిటీ అంటే ఏంటి, J అంటాం. కరెంట్ డెన్సిటీ J = I/A. ఎప్పుడైనా సరే డెన్సిటీ అంటే డివైడెడ్ బై ఏరియాతో డివైడ్ చేస్తాం. కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై ఏరియా, దాన్ని J అంటాం. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నాడు కదా ఈ పైన డెఫినేషన్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే వోల్టేజ్ బై లెంత్ అనమాట, డిస్టెన్స్ V/L. సో ఒక డెఫినేషన్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు J ఈజ్ ప్రపోర్షనల్ టు E అన్నాడు కదా. అలాగే సిగ్మా అంటే కండక్టివిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 రెసిస్టివిటీకి ఇన్వర్స్ అనమాట కండక్టివిటీ. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ = ρL/A ఉంది కదా. ఇప్పుడు మనకి ఒక డెఫినేషన్ ఏంటి, J ప్రపోర్షనల్ టు E, అదే కదా డెఫినేషన్ ఇక్కడ. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. కరెంట్ డెన్సిటీ అంటే J, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటే E, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దానికి ఒక కాన్స్టెంట్ రావాలి కదా, అదే కండక్టివిటీ అనమాట. = కండక్టివిటీ, అదే సిగ్మా × E. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, J ప్లేస్లో I/A సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే కండక్టివిటీ ప్లేస్లో 1/ρ. అలాగే E అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దాని ప్లేస్లో V/L సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, V/I. ఈ Vని ఇటువైపు తీసుకొచ్చి Iని కింద ఉంచాం అనుకోండి, దీన్ని అడ్జస్ట్ చేస్తే V/E = ρL/A వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇందాక మీకు ρL/A ఎలా వచ్చిందనే డెఫినేషన్
ఫార్ములా వచ్చింది అనుకుంటారు కదా, ఇలా డిరైవ్ చేసుకుంటూ వస్తుంది. మనకి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ రో ఎల్ బై అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే జే ఈక్వల్ టు సిగ్మా ఈ అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఓకేనా. ఇగో వి ప్రొపోర్షనల్ టు ఐ, వి ఈక్వల్ టు ఐఆర్, ఆర్ ఈక్వల్ టు వి బై కాన్స్టాంట్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఓమ్స్లా ఇదే. జే ఈక్వల్ టు సిగ్మా ఈ అని అనొచ్చు, లేదా వి ఈక్వల్ టు ఐఆర్ అనొచ్చు. ఇప్పుడు ఐ ఈక్వల్ టు జేవి అంటే ఐ ఈక్వల్ టు వి బై ఆర్ కదా, అంటే 1/r ఈజ్ నథింగ్ బట్ జీ, కండక్టెన్స్, రెసిస్టెన్స్కి కండక్టెన్స్. అలాగే వి ఈక్వల్ టు ఆర్ ఇంటూ d5 బై డీటా. వి ఈక్వల్ టు ఐఆర్ కదా, ఆర్ ఇంటూ ఐ కదా, ఐ ప్లేస్లో d5 బై డిటీ పెట్టుకున్నారు. అంటే ఛార్జ్ పర్ టైమ్ ఈక్వల్ టు కరెంట్ అని ఫస్ట్లోనే మనం చెప్పుకున్నాం కదా, అది ఓకేనా. ఇది ఈఎంఎఫ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్. ఈఎంఎఫ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్, అంతే. ఎక్కడ ఇప్పుడు ఇందులో చూడండి, ఇది ఈఎంఎఫ్ అనేది కాజ్. దానివల్ల ఈ క్లోజర్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అయ్యింది త్రూ రెసిస్టెన్స్. ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఇది ఎఫెక్ట్. వోల్టేజ్ డ్రాప్ అనేది ఎఫెక్ట్, ఈఎంఎఫ్ అనేది కాజ్. సో ఈఎంఎఫ్ అనేది ఈ కరెంట్ మీద కానీ ఈ వోల్టేజ్ డ్రాప్ మీద డిపెండ్ అవ్వదు. ఈఎంఎఫ్ అనేది కాజ్, కానీ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఈ కరెంట్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి డ్రాప్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ 5 అనుకోండి, 5 amps, రెసిస్టెన్స్ 2 అనుకోండి, అప్పుడు వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే 10. అలాగే కరెంట్ వాల్యూ, రెసిస్టెన్స్ వాల్యూ మారితే ఈ వోల్టేజ్ డ్రాప్ కూడా మారుతుంది, ఓకేనా. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రపోర్షనల్ టు ఈఎంఎఫ్ ఎంత ఉందో దాన్ని బట్టి కరెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ డిపెండ్స్ ఆన్ దిస్ కరెంటు. ఐ ఏమో విఎస్ మీద డిపెండ్ ఉంటుంది, వి ఏమో ఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. when an element properties and characteristics independent on the direction of current, then the element is called as bilateral element, bidirectional. ఓకే, ఒక ఎలిమెంట్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇండిపెండెంట్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఇప్పుడు చూడండి, ఈ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మీకు కరెంట్ ఇటు నుంచి వెళ్ళినా లేక ఇటు నుంచి వచ్చినా దాని ప్రాపర్టీస్ మాత్రం చేంజ్ అవ్వవు రెసిస్టెన్సీ. సో దాన్ని బైడైరెక్షనల్ అని అంటారు అనమాట రెసిస్టెన్స్ని. ఒకవేళ ఒక డైరెక్షన్లోకి ఇంకో డైరెక్షన్కి దాని ప్రాపర్టీస్ చేంజ్ అయితే కనుక దాన్ని యూనిలేటరల్ అంటారు అనమాట. చూడు, వెన్ ద ఎలిమెంట్, ఈ పాయింట్ చూడండి, వెన్ ద ఎలిమెంట్ ఒబేస్ ఓమ్స్ లా, దెన్ ద ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ లీనియర్ రెసిస్టర్. ఎవ్రీ లీనియర్ ఎలిమెంట్ షుడ్ ఒబే ది బైడైరెక్షన్ ప్రాపర్టీస్ బట్ నాట్ వైస్ వర్సా. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే వెన్ ద ఎలిమెంట్ ఒబేస్ ఓమ్స్లాను ఒబే చేస్తే దాన్ని లీనియర్ అంటారు. ఓమ్స్లా ఒబే చేయకపోతే నాన్ లీనియర్. ఓమ్స్లా అంటే ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్ కదా, అంటే వి బై ఐ అయితే కనుక దాన్ని లీనియర్ రెసిస్టెన్స్. మీకు నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ 10% పెరిగితే వోల్టేజ్ 10% పెరుగుతుంది. ఐ 90% పెరిగితే వోల్టేజ్, ఇక్కడ 10 తప్పు రాశారు, 90% పెరుగుతుంది. అంటే ఐ ప్రొపోర్షనల్ టు వి కదా, ఐ ఎంత పెరిగితే వి అంత పెరిగిద్ది. సో ఐ బై వి అనే వి బై ఐ అనేది కాన్స్టెంట్, అదే రెసిస్టెన్స్ కదా. వి 10 అయితే ఐ 10, వి 90 అయితే ఐ 90, అలా అనమాట. సో రెసిస్టెన్స్ కాన్స్టెంట్, ఇలా రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే వి బై అనేది కాన్స్టెంట్గా ఉంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఒబేయింగ్ ఓమ్స్లాని ఒబే చేస్తే దాన్ని ఏమంటాం, లీనియర్ అంటాం. ఓమ్స్లాని ఒబే చేస్తే అంటే వి బై కాన్స్టెంట్గా ఉంటే ఓమ్స్లా అంటాం. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్లో ఇది ఐ ఇటు ఉంది, వి ఇటు ఉంది. ఐ పెరిగితే ప్రపోర్షనల్ కదా, వి కూడా పెరిగిద్ది. సో ఈ కాన్స్టెంట్ స్లోప్ ఇలాగ ఉంటుంది అనమాట. ఈ కాన్స్టెంట్ స్లోపే ఈజ్ నథింగ్ బట్, ఈ స్లోప్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఒక్క నిమిషం. ఇప్పుడు వి బై ఐ కాన్స్టెంట్ మెయింటైన్ అయితే దాన్ని లీనియర్ అంటాం అనమాట. వి బై ఐ కాన్స్టెంట్ అంటే ఓమ్స్లను ఒబే చేయడం, ఓమ్స్లను ఒబే చేస్తే లీనియర్ ఎలిమెంట్ అంటాం. రెసిస్టెన్స్ వి బై ఐ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం లీనియర్ అంటాం, లీనియర్ ఎలిమెంట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, వెన్ ద ఎలిమెంట్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, దెన్ ద ఎలిమెంట్ ఈస్ కాల్డ్ యూనిడైరెక్షనల్ కరెంట్. అది చెప్పాం కదా, ఒక ఎలిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ కనుక కరెంట్ అందులో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటే దాన్ని యూనిడైరెక్షన్ అంటారు. అది ఏ డైరెక్షన్లో వచ్చినా కానీ దాని క్యారెక్టరిస్టిక్స్ మారకపోతే దాన్ని బై డైరెక్షనల్ అంటారు. వెన్ ఎలిమెంట్ డజంట్ ఒబే ది ఓమ్స్ లా, దెన్ ది ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నాన్ లీనియర్ రెసిస్టర్.
ఇందాక చెప్పుకున్నాం కదా, ఓమ్స్ లాని ఒబే చేస్తే లీనియర్ అంటాం, ఒబే చేయకపోతే నాన్ లీనియర్ అంటాం. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇది డయోడ్ ఉంది కదా, ఇక్కడ కరెంటు డయోడ్లో ఇలా ఫ్లో అవుతుంది, ఇలా వచ్చేస్తుంది ఇక్కడ. అదే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ రివర్స్ చేసామనుకోండి, కరెంట్ ఇటు నుంచి రావాలి, ఇలా వచ్చి ఇటు వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ డయోడ్లో కరెంట్ ఎంటర్ అవ్వదు. ఐడియల్గా ఇటు నుంచి అవ్వదు. ఎప్పుడు కూడా డయోడ్లో కరెంటు ఇటు నుంచి ఎంటర్ అవుతుంది కానీ ఇటు నుంచి ఎంటర్ అవ్వదు. ఓకేనా, ఐడియల్ కేసులో. అదే ప్రాక్టికల్ కేసులో ఏంటంటే ఇటు నుంచి డయోడ్ కరెంట్ ఎంటర్ అవుతుంది కానీ వెరీ మినిమల్. సో లీకేజ్ కరెంట్ మాత్రమే ఎంటర్ అవుతుంది ఇలాగా ఇటు నుంచి. సో ఇక్కడ ఎంటర్ అయ్యే కరెంటు వేరు, సేమ్ వోల్టేజ్ అన్నా కానీ వోల్టేజ్ సోర్స్ ఇక్కడ రివర్స్ చేయడం వల్ల ఇక్కడ ఉండే కరెంటు వేరు, ఇక్కడ ఉండే కరెంటు వేరు. ఇక్కడ వెరీ లీకేజ్ కరెంట్ చాలా లో, అందుకే నాట్ ఈక్వల్ పెట్టాను చూడండి. సో ఆ కరెంట్ డైరెక్షన్ మారినప్పుడు దాని ప్రాపర్టీ మారిపోయింది కాబట్టి దాన్ని నాన్ లీనియర్ అంటాం. అదే రెసిస్టెన్స్ డయోడ్, ఇది డయోడ్ కాబట్టి నాన్ లీనియర్. అదే రెసిస్టెన్స్ అయితే మీరు కరెంట్ డైరెక్షన్ ఏదైనా కానీ రెండిట్లోనూ కూడా కరెంట్ వాల్యూ ఒకటే ఉండేది, దాని ప్రాపర్టీ మారేది కాదు. సో ఇంకోటి, ఇప్పుడు V/I అనేది కాన్స్టెంట్ ఉంటే లీనియర్ అంటాం. అదే V/I అనేది పాజిటివ్ ఉంటే ప్యాసివ్ అంటాం. V/I అనేది నెగిటివ్ ఉంటే యాక్టివ్ అంటాం. యాక్టివ్, నెగిటివ్ ఉంటే యాక్టివ్ V/I పాజిటివ్ ఉంటే ప్యాసివ్, V/I కాన్స్టెంట్ ఉంటే లీనియర్. ఇవి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ మిమ్మల్ని బిట్లు అడుగుతాడు, ఈ గ్రాఫ్లు ఇచ్చేసి బిట్లు అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈ చూడండి ఈ గ్రాఫ్స్ ఉన్నాయా, ఈ గ్రాఫ్స్ అడిగేసి ఇవి ప్రాపర్టీస్ ఏంటని అడుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ది చూడండి, ఫస్ట్ది